ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అగడ. సో మొత్తానికి అయితే ఎలా ఉన్నా ఫ్రెండ్స్? నేనైతే పర్లేదు, బాగానే ఉన్నా ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే మా బర్రెలు ఎందుకు వచ్చినాయి అంటే పాలు ఇవ్వట్లేదు అనమాట. ఇప్పుడు ఇన్ని నెలలు అయితే మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినా రాకపోయినా ఒరే ఇసుక తీసుకొచ్చి చెప్పనందు అది చెప్పడం నువ్వు చేయడం కానీ. సో మనకు యూట్యూబ్ నుంచి డబ్బు మనీ వచ్చినా రాకపోయినా బర్రెలు అయితే మనకి ఈ 10 నెలలు అయితే బాగా సపోర్ట్గా ఆ ఇన్కమ్కి ఏ బాధ లేకుండా చేసినాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా అవి ఎండిపోతున్నాయి. ఏం చేయాలా అంటే కొత్తగా అంటే ఇంకొక బర్రె తీసుకొచ్చి పెట్టుకోవడమా, లేదంటే వీటిని అమ్మేసి వీటి స్థానాలు ఇంకోటి తీసుకురావడమా. అంటే ఇప్పుడు ఎలా అంటే ఫ్రెండ్స్, ఒక గేదె పూర్తి కూడా అంటే 45 నుంచి 55 మధ్యలో దొరుకుతుంది ఫ్రెండ్స్. 45 నుండి 50 మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు లీటర్ పాలు వచ్చేసి మాకు 70 రూపాయలు. 2 లీటర్లు పాలు ఇచ్చేదైనా సరే 45 నుంచి 55 ఇంకా ఆ మధ్యరాల, అంతమించి తక్కువ అయితే రావు. సో మొత్తం 45 పెట్టడం కంటే కూడా ఇది ఇచ్చేసి దానికి ఒక 20,000 లేదంటే ఒక 25,000 ఖర్చు పెట్టినామంటే కొత్తది వస్తుంది అన్నమాట. సో అది తెచ్చుకుందామని చిన్నగా ఆలోచన అయితే చేసిందాము. కానీ ఇవన్నీ చేసే ముందు ఏంటంటే మనకు మీకు తెలిసిందే కదా మన ఉమ్మక్కతో అయితే ఆల్రెడీ మాట్లాడింటే అక్క ఉన్నదంటే అది మీకు ఇన్ని రోజులు హెల్ప్ చేసాయి కదా, వాటిని అలా అమ్మాయి కూడా చూస్తారంట పెట్టుకోండి, మళ్ళీ డెలివరీ అవుతాయి కదా, మళ్ళీ పిల్లలు మళ్ళీ పాలిస్తాయి కదా, అంతవరకు ఇంకొకటిగా వాటిని మళ్ళీ డెలివరీ అయిన తర్వాత వాటిని అట్లా పెట్టుకొని అదర్వైజ్ ఏదైనా చూసుకుంటుండు. అంటే మనకి ఇన్నాళ్ళు హెల్ప్ చేసింది కానీ అంత సింపుల్గా అలా ఇచ్చేస్తే బాగోదు కదా, కొంచెం కమర్షియల్ కాకుండా కొంచెం బాగా బతకని చెప్పేసిన. సో ఆ ఉమ్మకి ఏం చెప్తుందో మాకు సుబ్బు కూడా అదే చెప్పిందో, ఇన్నాళ్ళు వీటిని ప్రేమ చూసుకొని ఇప్పుడు అమ్మేస్తాను పాలు ఇవ్వట్లేదని చెప్తే బాగోదని చెప్పి మన సుబ్బు కూడా అదే అనేది. సో మొత్తానికి అయితే మన వినిపించారు మాకు దాంతో సుబ్బు కూడా అదే మాట చెప్పేసరికి ఇంక ఇద్దరు ఒకటే మాట ఉన్నారని సో వాటిని అలా ఉంచి అదర్వైజ్ ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఈ దసరా పండగ మొక్కజొన్న అయితే తెగుతుంది ఫ్రెండ్స్. ఆ మొక్కజొన్న నేను ఒక్క నెల ఎలా కూడా కలిసిపోతుంది. అంటే ఇప్పుడు నేను పెట్టుబడి తెచ్చిన మీకు ఆల్రెడీ నేను చూపించింది బాండ్ 1 లక్ష రూపాయలు అప్పు చేసినది, ఆ లక్ష అప్పు పెట్టుబడి తెచ్చినది. పెట్టుబడితో ఈ నెల ఎలా కూడా గడిచిపోతుంది. నేను కూడా ఏంటంటే ఈ ఒక్క నెలలో అంటే ఆ మొక్కజొన్న వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయిపోయినా అనమాట. అంటే డైలీ ఫ్రెండ్స్ ఒక 200-300 వచ్చే విధంగా ఏదో ఒకటి చిన్నది ఏదో చేసుకున్నామంటే రన్నింగ్ అయితే మళ్ళీ డెలివరీ కట్టి ఇచ్చేంత వరకు మనకు ఏదో ఒకటి చేయాలా. ఊరుకుంటే మాత్రం రాదు. మేబీ ఒక 20 డేస్ నుంచి అయితే ఫ్రీగా ఉండాంలేండి. ఎందుకంటే మొక్కజొన్నకు నీళ్ళు కట్టే పని లేకుండా, గడ్డి కోసే పని లేకుండా, అంటే టమాటో కూడా ఎత్తిపోయింది కదా. సో కూలీల వరకు ఏదో వచ్చేసిందండి. దాని గురించి చెప్పిన కూడా మళ్ళీ నేను జరిగిన నష్టం గురించి చెప్తే మీరు డబ్బులు కూడా చెప్తా అనుకుంటారు. మేబీ ఏంటంటే మనకు పెట్టిన కూలీలు అయితే వచ్చినాయి టమాటోలో. సో అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అది ఫ్రెండ్స్, బర్రెలు అయితే పాలు ఇవ్వడం లేదు, వాటిని అయితే అలాగే ఉంచుకుంటున్నాము. అవి అలాగే ఉండి మళ్ళీ డెలివరీ మళ్ళీ పాలు ఇచ్చిన తర్వాత అయితే వాటిని అలాగే చూసుకోవడానికి ఫిక్స్ అయిపోయినాం. తర్వాత ఈ దసరా పండుగ అయిపోయిన తర్వాత మొక్కజొన్న వచ్చిన డబ్బులతో ఏదో ఒకటి అయితే చేయాలా, అదైతే ఫిక్స్. ఇదన్నీ పర్టికులర్గా ఫిక్స్ కాలేదు. మేబీ చెప్పడం ఎందుకు లేదు ఫ్రెండ్స్, చేసేస్తే ఒక పని అయిపోతుంది కదా, చెప్తే బాగోదు. 1-2 దుష్టి శక్తులు ఎక్కువైపోతాయి. దాంతో ఏంటంటే మన అక్క అట్ట అయిపోయింది, దుష్టిది అక్కడ పెట్టాను అనమాట. సో ఇంకోటి కూడా అక్క ఏంటంటే దానికి పెట్టమన్నది ఇదే గోడకు, కాంపౌండ్ వాళ్ళకి కూడా గోడ కట్టమన్నది చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే అంత పైన కట్టే కదా దాన్ని చదువుకుంటుంది, కానీ ఇంకోటి కడితే మన మంచి కోసం కదా, ఎవరు చెప్పినా మన మంచి కోసం ఫ్రెండ్స్. సో అది కూడా కట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా మీరు ఏదో ఛానల్లో సుబ్బు ఛానల్లో ఒక వీడియో వెళ్తుంది చూసేయండి. ఏంటంటే మనం ఇంట్లో కబోర్డ్లు పెట్టాం కదా, ఆ కబోర్డ్లు పెట్టే అతను ఏంటంటే ఫీవర్ అని టైఫాయిడ్ అని మానుకున్నాడు. సో ఇంకా ఇప్పుడుండే సిచ్యువేషన్లో మనం కూడా పెట్టిలేమనే ఉద్దేశంతో ఇంకా సర్దేసుకొని బోకులు బొచ్చలన్నీ బట్టలు గిట్టలన్నీ సర్దేసుకో. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడన్నా మేబీ మనీ ఉన్నప్పుడు ఎప్పుడన్నా వాటికి టైల్స్ కానీ ప్లాస్టింగ్ కానీ అన్నీ చేపిస్తానని చెప్పేసాను. సో తను అందుకోసమే మీకు ఈరోజు తన వీడియోలో చూడండి. తన వీడియోలో బోకులు అన్నీ అదే గిన్నెలు, బోకులు, పాత్రలు, మా 8 సంసారంలో ఆమె ఏమేమి గిన్నెలు కొనిందో అన్నీ ఉంటాయి. చూసి రెడీ చేసి ఊళ్ళో జరుపుకోమని చెప్పాను అనమాట. 8 నిమిషాలు అవుతుందా అది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే అది జరిగింది కదా. నెక్స్ట్ ఏంటంటే మేము మళ్ళీ మా ఇంటి గార్డెన్ అయితే ప్రిపేర్ చేయడానికి ఫిక్స్ అయిపోయినాం. దానికోసం కొన్ని కాకరకాయలు, కొన్ని చిక్కుడుకాయలు, అంటే ఇప్పుడు పెంచామంటే ఎండాకాలం కోళ్ళకి బాగా ఉంటాయండి ఫ్రెండ్స్.
ఎండాకాలం ఏంటంటే కోళ్ళకి నీడ కోసం అన్నమాట. ఆ నీడు ఉందంటే అవి అలాగే ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళకుండా వేరే చెట్ల కింద ఇట్ల కింద పోకుండా. సో అక్కడ మీరు ఎక్కడ చూపెట్టరా, అక్కడ వేసింది ఆ పందిరంతా ఏంటంటే కోళ్ళ అది చిక్కుడుకాయ ఇత్తనాలకు కాకరకాయ ఇత్తనాలు బేర్సనికి అనమాట. కింద కోడిగూడు కూడా అందుకోసం పెట్టింది. అవన్నీ బాగా నీట్గా రెడీ చేసి పెడితే ఎండాకాలానికి కోళ్ళు అన్నీ ఇక్కడ ఉండేటట్టుగా. దాంతోగా ఈ కరేపాకు చెట్టుకు కాకరకాయ తీగ వాడితో అంతా చిక్కుడుకాయ తీరగలవు. సో మొత్తానికి అయితే చేను ఇంటి చుట్టూ చిక్కుడుకాయ కాకరకాయ అయితే ఫిక్స్ అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే చిక్కుడుకాయ చెట్లు చిక్కుడుకాయలు కాస్తాయి దండిగా, దాంట్లో కోళ్ళకు నీడ అంటే కొంచెం కూడా ఎండ ఉండదు ఫ్రెండ్స్. చిక్కుడుకాయ చెట్టు అంటే మొత్తం అది పెన్నెలు వేసుకొని వస్తుంది అనమాట. అందుకు దూరి అల్లరి చెప్తాడు దాముగాడు. అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కొన్ని అనుకుంటున్నాం చేసేయాలన్నీ. ఎంతవరకు వస్తాయో ఏం కథను మొత్తం ఆలోచించి చేసేద్దాం ఫ్రెండ్స్. కానీ ఈ 20 రోజుల నుంచి అయితే పని లేపేసరికి ఎట్లా ఉంది ఫ్రెండ్స్. మనం ఇంతవరకు ఏంటంటే బాగా బిజీగా పని చేస్తున్నాం. సో 20 డేస్ నుంచి పని లేపేసరికి ఏదో ఎలాగో ఉంది. ఒక 20 రోజుల నుంచి అనమాట. మేబీ మళ్ళీ దసరా పండుగ అయిపోయి మళ్ళీ ఫుల్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మొక్కజొన్నకు వచ్చామా, వాటిని ఎండబెట్టి ఆరబెట్టి అమ్మేసుకున్నట్టు మళ్ళీ పొలం తయారు చేయాలన్నా మళ్ళీ ఫుల్ బిజీ అయిపోతాం. సో అదే ఈ పక్క పొలాన్ని చూసుకుంటా, ఆ పక్క స్మాల్ బిజినెస్ కూడా చూసుకుంటా. బిజినెస్ కాదు, చిన్న వ్యాపారం. ఎందుకంటే పెద్ద పెట్టుకొని నష్టపోవడం కంటే కూడా చిన్న వ్యాపారంతో మొదలెట్టుకుంటుంది కదా. సో చిన్నగా కొంచెంగా మేబీ ఒక 10 ఏళ్ళ లోపల సెట్ చేసుకోవాలి చిన్న వ్యాపారం ఏదన్నా. సో దానికోసం కూడా ప్లాన్ చేస్తున్నాం. అన్నీ బాగుంటే మాత్రం పండుగ అయిపోయినప్పుడే అక్కడ పెట్టుకొని సుబ్బు నా కాడికి వచ్చినప్పుడు నేను నా పొలం పనులు చూసుకుంటా. అంటే సుబ్బు ఇక్కడ పిల్లలందరినీ రెడీ చేసి బడికి పంపించిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని నా కాడికి వస్తే 10 కల్లా, ఎందుకంటే పిల్లలల్లా 8:45, 9 కల్లా బడికి వెళ్తారు. సో 10 కల్లా ఒక అర్ధ గంట ఫ్రెండ్స్ తనకు ఏమన్నా అంటే తను రెడీ కాడగానే పాపన్న అసమ్మ రెడీ చేసుకొని తినేసి నా కాడికి వచ్చిందంటే నేను నా పొలాలని వెళ్ళి సేద్యాలు విత్తనాలు అన్నీ నాటి చేపించుకుంటే, లేకపోతే హనుమంతు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తొందరగా. ఏంటి ఉంచుకుంటున్నావు? నేనేమన్నా ఆడపిల్లనే ఉంచుకోవడానికి? ఉంచుకోవడం అంటే అవసరము. ఓయే హనుమంతు అని ఉంచుకుంటున్నా. చూడు మీ అత్త కూడా ఉంచుకోండి, ఏమన్నా చూడు. సో ఆ చిన్నగా హనుమంతును మాట్లాడుకుంటే ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉంటాయి కదా పనులు, ఏదో రోజుకి ఒక ₹1 ఇస్తాలేదని చెప్పి, లేకపోతే అస్సమ్మను కనిపించాలి ఫ్రెండ్స్. అస్సమ్మను కనిపించి చాలు వానికి. ఆయన చూడి అడుగుతుందో. అది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ 20 రోజులు మాకు రెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మేబీ ఇంకొక 10 రోజులు కూడా రెస్ట్ ఉంటుంది పండగ వరకు. తర్వాత మాత్రం మరి ఈ 10 రోజులు ఏంటంటే ఇంటి గార్డెన్ బాగా కొంచెం డెవలప్ చేద్దాం ఫిక్స్ అయిపోయినాం. దానికోసమే వాళ్ళ బావకాడికి వెళ్ళి చిక్కుడుకాయ విత్తనాలు తెచ్చుకున్నాము తేవాలా అంటుంది. అది కాకరకాయ విత్తనాలు అయితే నేను మొన్న మీకు అక్కడ చూపించా కదా, పండు మాయనది ఒక కాకరకాయ తీసుకొచ్చు కదా, దాని విత్తనం అయితే మచ్చుగా దండిగా అయినమాట. సో ఆ కాకరకాయ విత్తనాలు అయితే నాటేస్తాం. ఇంకా మేబీ ఇంకా టమాటా పళ్ళు ఇవన్నీ చేస్తుంది. ఇంకా ఆమె ఇష్టం. పాలకూరలు ఆకుకూరలు ఏమేమి ఉన్నాయో ఏమేమి చేయాలనుకుంటున్నాం అవన్నీ చేసి మనం ఏంటంటే సహాయం చేయడం. ఇంట్లో గార్డెన్ గురించి ఆలోచించే ఆమె సెట్ చేస్తుంది, నువ్వు పని చేయి అంతే. అది కదా నేను పని చేసినాను రా. నీకు మీ అత్తకు నేను పని చేసినాను, మీ అత్త గైడింగ్ ఇచ్చేదనమాట. సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా ఛానల్లో ఈరోజు మీకు ఎందుకో చెప్తాననిపించి చెప్పేసినామంట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 10 రోజులు రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. కానీ ఈ 10 రోజులు ఏదో పని చేద్దాం అనుకునే, కానీ ఈ 10 రోజులు ఏంటంటే కొంచెం దూరడం కంటే కూడా కొంచెం ఆలోచించి నిమ్మలంగా దానివల్ల మనకు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా పోతుంది, దానివల్ల వచ్చే నష్టాలు లాభాలు అన్నీ తెలుసుకోవాలి కదా. సో దాంతో ఏంటంటే న్యాచురల్ ఆర్గానిక్ వాటి కోసం ఎత్తున్నారు అనమాట. అదైతే కొంచెం బాగా సేల్స్ చేసుకోవచ్చు కదా అని. సో అన్నీ సెట్ అయినాక మీకు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.